మమ్మల్ని మేము పరిచయం చేసుకుంటాం. నా పేరు డానియల్ అన్న. ఏం పేరు? అన్నయ్య పేరు డేవిడ్ అన్నయ్య. అక్కడ ఉన్నారు కదా బ్లూ షర్ట్ వేసుకుని. అన్నయ్య పేరు డేవిడ్. నా పేరేంటి? ఓకే, మా టీం పేరు వచ్చి గ్రోత్ ఇన్ క్రైస్ట్ టీం. మా టీం పేరు ఏంటి? గ్రోత్ ఇన్ క్రైస్ట్, GIC టీం. మేము విజయవాడ నుంచి వచ్చాము. మిమ్మల్ని చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని చూడటం మీకు సంతోషంగా ఉందా లేదా? ఉందా? ఉందా లేదా? ఇష్టమా కష్టమా? ఇష్టమేనా? ఎంత ఇష్టం? చాలా ఇష్టమా? మిమ్మల్ని చూడటం కూడా మాకు అంతే ఇష్టంగా ఉంది. చిన్న గేమ్ ఆడుకుందామా? ఎంతమందికి ఇష్టం గేమ్ ఆడడం అంటే? సరే, తలా గడ్డం గేమ్ తెలుసా మీకు? తలా గడ్డం. తల అంటే ఏంటి? గడ్డం అంటే కదా. నేను తల అన్నప్పుడు మీరు ఇలా అనాలి, గడ్డం అన్నప్పుడు ఇలా అనాలి. చిన్న గేమే ఇది, సిన్సియర్గా ఆడాలి. మన మధ్యలో ఎవరున్నారని చెప్పాను? దేవుడు ఉన్నాడు కదా. మరి మీరంతా నించుంటే గేమ్ ఆడదాం. తల అన్నప్పుడు ఇలా పెట్టండి, ఎందుకంటే కిరీటాలు ఉన్నాయి కాబట్టి కిరీటాలు నలగకుండా చూసుకోండి. తల అంటే ఇలా, గడ్డం అంటే ఇలా. నేను గడ్డం అన్నప్పుడు ఎవరైనా ఇలా అన్నారనుకో, వాళ్ళు అవుట్, కూర్చోవాలి. మధ్య మధ్యలో అక్క వాళ్ళు చూస్తూ ఉంటారు మిమ్మల్ని. సిన్సియర్గా ఓడిపోతే కూర్చోండి, సరేనా? ఆర్ యు రెడీ? వెరీ గుడ్. తల గడ్డం, తల గడ్డం, గడ్డం గడ్డం అన్న కూర్చున్నానా? గుడ్, సిన్సియర్గా ఆడాలి. వెరీ గుడ్ నాన్న. తల గడ్డం, గడ్డం కూర్చోమ్మా. ఇక్కడ ఎవరో చేశారు, కూర్చున్నారా? వెరీ గుడ్. తల గడ్డం, గడ్డం తల గడ్డం. కూర్చోన్నా, నువ్వు కూర్చో. తల గడ్డం, తల తల కూర్చో. నాకెళ్ళే చూడాలి. కొంతమంది తెలివిగా ఇట్లా పెట్టుకొని నా మాటలు వింటూ తెలివిగా ఆడుతున్నారు. నా కళ్ళ వైపే చూడాలి. తల కూర్చో, గడ్డం, తల గడ్డం, గడ్డం తల గడ్డం, గడ్డం తల తల గడ్డం, తల గడ్డం, గడ్డం. వెరీ గుడ్, బాగా ఆడుతున్నారా? తల గడ్డం, తల గడ్డం, గడ్డం. ఇలా అన్నా కూడా ఒకటే, ఇలా లేపినా సరే, సరేనా? తల గడ్డం, తల తల గడ్డం, తల గడ్డం, గడ్డం 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 తల గడ్డం, తల తల గడ్డం. కూర్చున్నా, నన్ను కూడా కూర్చో బంగారు తల్లి. తల గడ్డం, గడ్డం తల గడ్డం, తల గడ్డం, తల గడ్డం, గడ్డం తల గడ్డం, తల గడ్డం, గడ్డం. మనం మీరు కొంచెం జరగండి, మీకు కనబడట్లేదు నాకు. దాంతో ఫోకస్ లైట్ నా మీద పడుతుంది. ఓకే, తల గడ్డం, గడ్డం తల గడ్డం, తల గడ్డం, గడ్డం తల గడ్డం, తల గడ్డం, గడ్డం తల గడ్డం, గడ్డం తల తల. కొంచెం ముందుకు రానన్నా, ఈ బాబు దగ్గర నుంచో. ఓకే, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 3, 4, 5, 6, 7, 7 ఉన్నారా? ఓకే, అరే మీరు కొంచెం ముందుకు రండి అన్న, ఈ లైట్ కనబడట్లేదు నాకు. ఓకే, మొత్తం ఇట్లా ఇట్లా. ఓకే, రెడీగా ఉన్నారా? తల గడ్డం, గడ్డం తల గడ్డం, తల గడ్డం, గడ్డం తల తల గడ్డం, గడ్డం తల గడ్డం. అమ్మా నాకెళ్ళి చూడాలరా, ఏం తెలివిగా ఆడుతున్నావు బాగా. తల గడ్డం, గడ్డం తల గడ్డం, తల గడ్డం, గడ్డం తల తల గడ్డం, తల గడ్డం, గడ్డం తల తల. ఓకే అమ్మా, నువ్వు ఇటు జరగరా కొంచెం. ముగ్గురు ఇటు వచ్చి. ఎవరు ఇంకొకళ్ళు ఎవరున్నారు?
ఓకే. తల, గడ్డం, గడ్డం, కొంచెం బ్యాక్. తల, గడ్డం, గడ్డం, తల, గడ్డం, గడ్డం, తల, తల, గడ్డం, గడ్డం, తల, తల, గడ్డం, తల, 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 గడ్డం, గడ్డం, తల, తల, గడ్డం, గడ్డం. ఇద్దరు రండి అన్న, ఇద్దరు రండి ఇటు. అన్నయ్య వీళ్ళిద్దరికి ఇప్పుడు ఏం పనిష్మెంట్ ఇవ్వబోతున్నారు మీరు? ముట్టుకాయలు ఇవ్వబోతున్నారా? చిన్న గిఫ్టా? ఓకే, వీళ్ళిద్దరు గెలిచారు కదా, చివరి వరకు ఆడారు. బట్ మీ అందరూ ఒకసారి చేయలాతండి. ఎలానండి, 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 ఎలానండి. సబాష్ సబాష్ సబాష్. కొట్టుతా అనుకున్నారు కదా, మీరు బాగా ఆడారు, సిన్సియర్గా ఆడారు, నాకు బాగా నచ్చింది. తొండాళ్ళ ఏమాడారు మీరు? ఎవరు తొండాళ్ళ, చాలా చక్కగా ఆడారు కదా. చాలా మంచి పిల్లలు రా మీరు, నిజంగా చాలా మంచి పిల్లలు. మీ ఇద్దరు ఇటు రండి అన్న. ఏం పేరు మీ పేరు? నాగలక్ష్మి అక్కకి ఐ లవ్ యూ జీసస్ ఈ కార్డు గిఫ్ట్ గా ఇస్తున్నాను. అది ఎక్కడైనా అంటించవచ్చు, తలుపుకైనా, చక్కగా గోడ మీద అయినా, ఫ్రిడ్జ్ మీద అయినా అంటించవచ్చు. నీకు నీ పేరేంట్రా? సుష్మిత. వెరీ గుడ్. వీళ్ళిద్దరికి ఏం క్లాప్స్ కొడదాం? వాకింగ్, రాకెట్. నేను డిఫరెంట్ క్లాప్స్ నేర్పిస్తాను. బిల్డింగ్ క్లాప్స్ తెలుసా? తెలీదా? సరే. 1 2 3 4 5 6 7 8 9. ఇంకోసారి చేద్దామా? బాగుందా? 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. సరే, ఈసారి అవకాశం ఉన్నప్పుడు మంచి మంచి గేమ్స్ కూడా ఆడిస్తాము. సరే, లెసన్ లోకి వెళ్దాం. డివోషన్ అంటే ఎంతమందికి ఇష్టం? డివోషన్ చక్కగా విని మేము అడిగే ప్రశ్నలు సమాధానాలు చెప్తే వాళ్ళకి కూడా గిఫ్ట్. ఓకేనా? సరేనా? దానికంటే మొదట కంఠద్వాక్యం నేర్చుకుందామా? చెప్తారా? అందరు నాతో పాటు చెప్తారా? మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. మలాకి 3:7. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను నీ తట్టు తిరుగుదును. మలాకి 3:7. ఎవరికి వచ్చింది? వచ్చేసిందా మీకు? ఎట్రా? ఏం పేరు నీ పేరు? శశికుమార్. చెప్పు. మీరు నా ఎట తిరుగున ఎడల నేను మీ తట్టు తిరుగును. మలాకి 3:7. వెరీ గుడ్. క్లాప్స్ వద్దు, నేను చెప్తా, సరేనా? ఏ క్లాప్స్ అంటే వాకింగ్ క్లాప్స్ కొడదాం. ఏ క్లాప్స్? ఇలా పెట్టండి హ్యాండ్. 1 2 3 4 5 6 7 8 9 10. గుడ్. కూర్చో, నేను నీకు గిఫ్ట్ తర్వాత ఇస్తాను. ఇంకెవరు చెప్తారు గర్ల్స్ లో? అమ్మో, ఇంతమంది చేతులు ఎత్తారుగా బాబ్రే. చిన్న పిల్లలు ఎవరైనా చెప్తే నేను వాళ్ళకే ఇస్తా ఛాన్స్. ఎవరు చెప్తారు? నువ్వు చిన్న పిల్లవా? ఏం చదువుతున్నావు? సిక్స్త్ క్లాస్. ఇంత చిన్న పిల్లవి 6th క్లాస్కి వెళ్ళిపోయావు అప్పుడే? ఓకే, రా, చేస్తావు కాబట్టి ఛాన్స్ ఇస్తున్నాను. అందుకే చాలా జాగ్రత్తగా వినాలి అని చెప్పాను. ఏం పేరు నీ పేరు నాన్న? అమ్ములు. అమ్ములు చెప్తుందంట, చాలా జాగ్రత్త వినండి. నేను మీ తట్టు తిరిగిన ఎడల, నేను కాదు మీరు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరగదును. మలాకి 3:7. వెరీ గుడ్. చెలికేం క్లాప్స్? తొందరపడుతున్నారు. ఈసారి ఏ క్లాప్స్? మస్కిటో క్లాప్స్ కొడదామా? నచ్చినాయా మస్కిటోస్? మీకు ఇష్టమే కదా మస్కిటోస్ అంటే? ఇష్టమా? ఓకే, నీకు నచ్చిన అమ్ములు మస్కిటో క్లాప్స్ నచ్చినాయా? కూర్చో, నేను పిలిస్తే గిఫ్ట్ ఇస్తాలే. సరే, ఈరోజు మన పాఠం పేరు ఏంటో తెలుసా? అందమైన హృదయం. అందమైన హృదయం. ఎప్పుడన్నా విన్నారా జార్జ్ లెసన్?
వినలేదుగా? సరే, నేను ఫస్ట్ చెప్తాను. ఒకవేళ వింటే కనుక నేను ప్లాన్ చేసుకుంటా. ఓకే. అది న్యూజిలాండ్ దేశం అన్నమాట. ఏ దేశం అది? న్యూజిలాండ్ దేశం. న్యూజిలాండ్ దేశం. అక్కడ సెయింట్ జాన్స్ హై స్కూల్ అని అక్కడ స్కూల్లో కొంతమంది పిల్లలు చదువుకుంటారు. చాలా జాగ్రత్తగా వినాలి, చేతులు కట్టుకోవాలి, ఎవ్వరు అల్లరి చేయకూడదు. నేను మళ్ళీ క్వశ్చన్స్ వేస్తామా? ఏం పేర్రా? తిరగద్దు, ఇక అటు ఇటు తిరగకూడదు. మనం ఎక్కడున్నాం అనుకున్నాం? ఎక్కడ? దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి, అల్లరి చేయకుండా ఉండకూడదు కదా. చేతులు కట్టుకున్న అందరూ గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్, గుడ్ చిల్డ్రన్స్, వీఆర్ గుడ్ చిల్డ్రన్స్ కదా. మనందరం దేవుని బిడ్డలం, అవునా? వీఆర్ ఆర్ గాడ్ చిల్డ్రన్స్. సరే, అయితే ఆ స్కూల్లో కొంతమంది పిల్లలు చదువుతున్నారు. ఎప్పుడన్నా విన్నారా న్యూజిలాండ్? విన్నారా? ఎక్కడ ఉంటుంది? మన ఇండియా పక్కనే ఉంటుందా అది? మన ఆంధ్రప్రదేశ్ పక్కనే ఉంటుందా న్యూజిలాండ్? ఎక్కడ ఉంటుంది అది? వరల్డ్ వైడ్ లో ఒక కంట్రీ కదా. అక్కడ ఎక్కువ ఏముంటుంది? మంచు, మంచు ప్రాంతాలు అన్నమాట. ఎక్కువ ఐస్ ఉంటుంది న్యూజిలాండ్ లో. కానీ చాలా బ్యూటిఫుల్ కంట్రీ న్యూజిలాండ్. చాలా చూడడానికి కూడా ఎంతో అందంగా ఉంటుంది. అయితే అక్కడ ఒక బాబుని మీకు పరిచయం చేయాలనుకుంటున్నా. ఎవరి బాబు అంటే, ఈ బాబు పేరు జార్జ్లీ. ఏం పేరు? ఏం చేస్తున్నాడు జార్జ్లీ? ఏం చేస్తున్నాడు? ఎందుకై ఉంటది? ఎందుకు ఏడుస్తున్నాడు? డాడీ కొట్టాడంట. మమ్మీ కొట్టలేదా? మమ్మీ కూడా కొట్టిందా? అర్రే చూసి వచ్చారా మీరు వెళ్ళి? మమ్మీ కొట్టిందో డాడీ కొట్టారో? మరి ఎలా చెప్తున్నారు మీరు? అంటే గెస్ట్ చేయమన్నాను కదా అని గెస్ట్ చేశారనమాట, అంతేనా? అవునా? పాపం కదా, ఏడుస్తున్నాడు కదా. మీరు కూడా ఏడుస్తారు కదా. ఎలా ఏడుస్తారు మీరు? అలా ఏడుస్తారా? ఎలా ఏడుస్తారు? చేయించండి. ఎందుకు ఏడుస్తున్నావు? మమ్మీ కొట్టిందా? తర్వాత మీ మమ్మీకి చెప్తాను నేను, నువ్వు ఏడుస్తున్నాను. అయితే ఈ బాబు ఎందుకు ఏడుస్తున్నా సార్? మమ్మీ కొట్టారో డాడీ కొట్టారో అని కాదు. ఇతనికి ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరున్నారు? ఆ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారంటే ఇతన్ని ఏడిపిస్తున్నారు. ఏం చేస్తున్నారు? దానికి గల కారణం ఏంటో తెలుసా? ఊరికి ఏడిపిస్తారా ఫ్రెండ్స్? ఊరికి ఏడిపించారు కదా. ఎందుకు ఏడిపిస్తున్నారంటే, నేను చెప్పిన కంట్రీ పేరేంటి నాన్న? న్యూజిలాండ్ లో అందరూ ఎలా ఉంటారు? చాలా తెల్లగా ఉంటారు కదా. చాలా తెల్లగా ఉంటారు, బాగుంటారు. ఈ బాబు నీగ్రో. ఎవరి బాబు? నీగ్రోస్ ఎలా ఉంటారు? బ్లాక్ గా ఉంటారు కదా. అవునా? నీగ్రోస్ ఎలా ఉంటారు? బ్లాక్ గా ఉంటారు, నల్ల జాతి వారు. అయితే ఆ తెల్లవాళ్ళకి ఎవరన్నా బ్లాక్ గా కనపడితే ఏం చేస్తారంటే వాళ్ళకి నిక్ నేమ్స్ పెడతారు. ఏ నేమ్స్ పెడతారు? నిక్ నేమ్ పెడతారు. ఈ బాబుకి మనం ఈ బాబు పేరు ఏమనుకున్నాం? జార్జ్లీ. ఏ పేరు? అయితే వాళ్ళు పెట్టిన నిక్ నేమ్ ఏంటో తెలుసా? స్నో బాల్ అని పెట్టారు. ఏం పేరు? స్నో బాల్. అడుగో స్నో బాల్ వస్తున్నాడు, స్నో బాల్ వస్తున్నాడు రా అని చెప్పేసి అని బాగా ఎగతాళి చేయడం మొదలు పెట్టారు. స్నో బాల్ అంటే ఏంటి? మంచు బంతి కదా. అవునా? స్నో బాల్ అంటే తను తెల్లగా ఉన్నాడా నల్లగా ఉన్నాడా? నల్లగా ఉన్నాడు. అంటే ఇక్కడ మీకు పెయింటింగ్ బ్లాక్ వేస్తే ఫేస్ కనబడదని మేము పెయింటింగ్ వేయలేదు, లేకపోతే చూడలేదు మీరు కూడా కదా. అందుకని కొంచెం కలర్ఫుల్ గా చేసాం. అయితే వాస్తవానికి ఎలా ఉన్నాడు? చాలా బ్లాక్ గా ఉన్నాడు. అయితే వాళ్ళంతా స్నో బాల్ స్నో బాల్ స్నో బాల్ అని ఏడుస్తా ఉంటే బాబు ఏడ్చేస్తున్నాడు. ఆ బాబు పాపం కదా. మీలో కొంతమంది కూడా ఏం చేస్తారు? ఎవరన్నా నల్లగుంటే కర్రీది వచ్చిందిరా, కర్రోడు వచ్చాడు రా అని పేరు పెడతారు కదా. కరెక్టా? అది రాంగ్ కదా, తప్పు కదా. మనం అలా నిక్ నేమ్స్ పెట్టచ్చా? మనల్ని పుట్టించింది ఎవరు? దేవుడు. మరి మనల్ని ఎగతాళి చేస్తే ఎవరిని ఎగతాళి చేసినట్టు? దేవుడిని ఎగతాళి చేసినట్టు. అంటే మనం ఇప్పుడు డైరెక్ట్ గా దేవుడిని ఎగతాళి చేసినట్టు. ఈ రోజు మీరు ఎవరినన్నా తిట్టుంటే వాళ్ళకి సారీ చెప్పండి, ఈ లెసన్ విన్నాక, సరేనా? ఆ రోజు నిన్ను నేను ఖరీదానా కుంటోడా బర్రోడా బండోడా అన్నాను కదా, ఐఎమ్ సారీ అని ఎవరినైతే అన్నారో వాళ్ళకి సారీ చెప్తారా? మరి వెరీ గుడ్. అలా చెప్తేనే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, లేకపోతే దేవుడు మనల్ని ప్రేమించాడు. ఓకేనా? సరే, ఈ బాబు అలా ఏడుస్తూ వాళ్ళు ఏడిపిస్తా ఉంటే అక్కడి నుంచి ఏం చేశాడు తెలుసా? ఏం చేస్తున్నాడు?
పారిపోతున్నాడు వాళ్ళ దగ్గర నుంచి. వీళ్ళు మంచి ఫ్రెండ్స్ కాదు, వీళ్ళు నా చెడ్డ ఫ్రెండ్స్, ఎప్పుడు చూసినా ఏడిపిస్తున్నారు, నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయట్లేదు, ఇది ఈ స్కూల్లో నేను చదవను, ఇది బ్యాడ్ స్కూల్ అని చెప్పి ఏం చేస్తున్నాడు, మీ పారిపోతున్నాడు. మీరు కూడా ఏం చేస్తారు, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కొడితే మీ ఇంట్లో మీ మమ్మీ చెప్తారుగా, మమ్మీ ఎప్పుడు చూసినా రాకేష్ నన్ను ఏడిపిస్తున్నాడు, మమ్మీ ఎప్పుడు చూసినా స్వీటీ నన్ను తిడుతుంది, బక్కది బక్కది అంటుంది అనేసి కదా. అలా ఈ బాబు ఏం చేస్తున్నాడో తెలుసా, పారిపోతున్నాడు. ఏం చేస్తున్నాడు, పారిపోతున్నాడు. అలా పారిపోయి ఏం చేశాడంటే ఒక షాప్ దగ్గర ఆగాడు. ఎక్కడ ఆగాడు, ఒక షాప్ దగ్గర ఆగాడు. అక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాడు. ఏం చూశాడు, అడ్వర్టైజ్మెంట్. ఏంటిది అంటే అక్కడ ఒక సబ్బు అమ్మకంలో ఉంది. ఆ సబ్బు వాడితేనంట నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా అవుతారంట. మీలో చాలా మంది ఏం చేస్తారు, అందంగా ఉండడం కోసం రుద్దిన సబ్బు తెగ రుద్దుతా ఉంటారు కదా, అవునా కదా, చాలా మంది పిల్లలు అదే చేస్తారు, అవునా. అయితే ఈ బాబుకి ఆ అడ్వర్టైజ్మెంట్ కనబడింది అనమాట. ఈ సబ్బు వాడితే తెల్లగా అయిపోతారా, దీని ఖరీదు ఎంతో తెలుసా, దీంట్లో 5 రూపాయలు ఉంది, బట్ డాలర్ ప్రకారం చూసుకుంటే ఇది 500 అబౌవ్ ఉంటుంది కాస్ట్. 500 రూపాయలు అనుకోండి, 500 రూపీస్ మనకి మీకు ఈజీగా దొరుకుతాయి. 500 అంటే కష్టం కదా, ఒక డ్రెస్ కొనుక్కోవచ్చు, మీకైతే ఒక డ్రెస్ వచ్చేస్తుంది కదా. 500 రూపాయలు పెట్టి ఆ సబ్బు కొనుక్కుంటే నేను తెల్లగా అయిపోతాను, అప్పుడు మన ఫ్రెండ్స్ నన్ను ఏడిపించారు కదా అని తను ఏం చేశాడో తెలుసా, తన ఇంటికి వెళ్ళి తన కిట్టి బ్యాంక్ ఉంటుంది. ఎంతమంది డబ్బులు దాచుకుంటున్నారు నాన్న, డబ్బులు దాచుకుంటున్నారా, మమ్మీ డాడీ ఇచ్చే అమౌంట్. మంచి పిల్లలు రా, మనం డబ్బులు దాచుకోవాలి, వేస్ట్ చేయకూడదు. చాలా మంది ఏం చేస్తారు, చెత్త చెదారం కొంటా ఉంటారు కదా, రోడ్ల మీద దొరికాయి, అస్సలు అలాంటివి కొనకూడదు, అవి మంచి కాదు హెల్త్ కి. డబ్బులు దాచుకుంటేనే మంచిది. ఓకే, చేతులు దించేయండి. ఈ బాబు ఏం చేశాడో తెలుసా, ఇంటికి వెళ్ళి తన కిడ్నీ బ్యాంక్ పగలు కొడితే ఎంత ఉందో తెలుసా, ఎగ్జాక్ట్ గా 506 రూపాయలు ఉన్నాయి. ఎంత, 506 రూపీస్. అందులో 6 రూపాయలు ఆ ముంతలో వేసి 500 రూపీస్ తీసుకొని షాప్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు అనమాట. తను ఎప్పటి నుంచో దాచుకున్న డబ్బులు, చాలా సంవత్సరాల నుంచి నేను దాచుకున్నాడు ఆ డబ్బుల్ని. దేనికోసం ఖర్చు పెడుతున్నాడు ఇప్పుడు, కేవలం ఒక సబ్బు కోసం తను ముంత పగలగొట్టి అందులో నుంచి 500 రూపాయలు తీసుకొని షాప్ దగ్గరికి వెళ్ళాడు. అంకుల్ అంకుల్ ఈ సబ్బు కొంటే మేము తెల్లగా అవుతామా అని అడిగాడు. అదేగా పెట్టింది అక్కడ, ఆడు కనబడట్లేదా అన్నాడు ఆ షాప్ అంకుల్. సరే ఇవ్వండి అంకుల్ అని చెప్పి స్పీడ్గా సబ్బు కొనుక్కున్నాడు. చక్కగా స్నానం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చూసారా, టబ్లో స్నానం చేస్తున్నాడు కదా, స్నానం చేస్తున్నాడు, రుద్దుతా ఉన్నాడు సబ్బు పెట్టి. వచ్చాడు, అద్దం చూసుకున్నాడు, అద్దంలో ఎలా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, తెల్లగా రాల. మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళాడు, మళ్ళీ టబ్లో కూర్చున్నాడు, మళ్ళీ సబ్బు అరగదీస్తా ఉన్నాడు, రుద్దుతున్నాడు, వెళ్తున్నాడు, అద్దంలో చూసుకున్నాడు, మళ్ళీ నల్లగానే ఉన్నాడు, మళ్ళీ వచ్చాడు, రుద్దుతున్నాడు. అలా ఎంతసేపు రుద్దినా నల్లగా ఉన్నాడు తెల్లగా అవుతాడా. మీ ఇంట్లో ఈ రోజు వెళ్ళి అన్న ఇలా చెప్పాడు కదని ఎంతైనా అరగదీయండి, మీలో ఇంత కూడా కలరు చేంజ్ అవరు. సబ్బు ఎందుకంటే మన ఒంటి మీద ఉన్న మురిగిపోవడానికే గానీ వైట్నెస్ అనేది రాదు, అవునా కాదా. కేవలం మన బాడీ మీద ఉన్న మురిగిపోవడానికే మనం స్నానం చేస్తాం. అయితే ఇలా జరుగుతున్న టైంలో చాలా మందిని మోసం చేసేది ఏంటంటే ఈ అడ్వర్టైజ్మెంట్లే అన్నమాట. ఏంటది, ఈ అడ్వర్టైజ్మెంట్లు ఏంటిది, ఫెయిర్ అండ్ లవ్లీ. ఇలా ఉన్న ఆవిడ ఎలా అయింది, ఈ కలర్ లో వచ్చిందంట, ఈ కలర్ తర్వాత ఈ కలర్ లోకి వచ్చిందంట, ఈ కలర్ లో నుంచి. ఎంతమంది వాడుతున్నారు ఫెయిర్ అండ్ లవ్లీలో, అబ్బో సిన్సియర్ గా మరి ఫెయిర్ అండ్ లవ్లీ వాడుతున్నారు, కలర్ రాలేదేంటి నాన్న. వాడేమని ఆడిస్తాడు, మీరు ఈ క్రీమ్ వాడితే మంచి కలర్ వస్తారు, నల్లగా ఉన్న వాళ్ళు ఇప్పుడు నల్లగా ఉంది ఎలా అయిందంట. మరి ఇది మోసమా న్యాయమా, మీరే చెప్పండి. మోసం చేసి అమ్ముతున్నారు మనుషుల్ని. ఇక్కడ గొర్రెలుగా చేసింది ఎవరిని అంటే మనల్నే కదా, అవునా కదా, అవునా. ఎస్ సార్ నో. కేవలం కంపెనీ వాడు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మనల్ని మోసం చేస్తున్నాడు. మనం నిజం అనుకొని దాచుకున్న డబ్బులన్నీ క్రీములు, ఫేస్ క్రీములు అని వీటికి వాటికి అన్నిటికీ ఖర్చు పెట్టేస్తున్నాం.
అవునా? ఈ రోజు మీకు ఇది విన్నాకన్నా కొంచెం జాగ్రత్తలు వహించండి. ఇంకోటి యాడ్ చూద్దామా? ఏంటి ఈ యాడ్? సర్ఫ్ ఏంటి హవాక్కయ్యారా? ఆ? నల్లగా ఉన్న బట్టలు తెల్లగైనాయా? ఆ? ఇది మమ్మీ వాళ్ళకి బాగా తెలుసు. మురికి బట్టలు పోయి తెల్లగా అవుతాయని. వాళ్ళు ఎన్నిసార్లు ఉతికినా ఈ లైటింగ్ వస్తుందా? నిజంగా ఈ లైటింగ్ వస్తుందా? ఇదంతా ఏంటి? కేవలం కంపెనీ యాడ్, మనుషులు మోసం చేయడమే తప్ప ఇది నిజమైందైతే కాదు. కాబట్టి ఈ రోజు మీరు దీని గురించి తెలుసుకున్నాక మీరు ఏం చేస్తారు? ఇవన్నీ కొంటారా? ఆ? మమ్మీ నాకు ఫేస్ క్రీమ్ కావాలి, ఫేస్ పౌడర్ కావాలి, నీట్ గా ఉండండి, తప్పులేదు. కానీ డబ్బులు పోగేసుకొని అనవసరమైనవన్నీ మీరు ఖర్చు పెట్టద్దు. ఓకేనా? అయితే దీని ద్వారా ఈ జార్జ్లీ ఏం చేశాడు? ఏడుస్తున్నాడు. తను ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే వాళ్ళ మదర్ చూశారు. ఏ జార్జ్లీ, ఎందుకు ఏడుస్తున్నావు? వై యు క్రైయింగ్ అంటే అసలు ఆ ఏడుపు ఆగట్లా జార్జ్లీకి. ఏడుస్తా ఉన్నాడు, ఏడుస్తా ఉన్నాడు. జార్జ్లీ, ఎందుకు నాన్న, ఎందుకు ఏడుస్తావు చెప్పు, మమ్మీకి చెప్పవా అంటే, మమ్మీ నేను స్కూల్కి వెళ్తుంటే అక్కడ నన్ను అందరూ కర్రోడు, స్నోబాల్ అని నన్ను ఎగతాళి చేస్తున్నారు మమ్మీ. నేను ఇంకా స్కూల్కి పోను. ఇదిగో నేను ఒక సబ్బు కొనుక్కున్నాను, దీని కాస్ట్ 500 రూపీస్. నేను ఎంత వాడినా కూడా తెల్లగా అవ్వలేదు మమ్మీ. నాతో ఎవరు కూడా ఫ్రెండ్షిప్ చేస్తున్నారా? చెయ్యట్లేదు. కాబట్టి నేను రేపటి నుంచి స్కూల్కి వెళ్ళను, నాకు ఫ్రెండ్స్ లేరు, నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు అని చెప్పి ఏడుస్తుంటే వాళ్ళ మమ్మీ ఏమందో తెలుసా? జార్జ్లీ, ఒకసారి ఇట్రా, నీతో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు లేరని నువ్వు బాధపడుతున్నావు కదా, నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్పారు. ఎవరన్నా వ్యక్తి? వినపడలా సరిగ్గా? ఏసే పేరు రంగా ఎలా ఉండాలి? గట్టిగా చెప్పాలి. వెరీ గుడ్. ఆ నామంలో ఎంత శక్తి ఉందో కదా, ఎంత బాగుంది ఆ పేరు. యేసు అనే పేరు చాలా మధురమైన పేరు, అవునా? ఆ పేరు మనం స్లోగా యేసయ్యా అని చెప్పడం కాదు, హుషారుగా చాలా యాక్టివ్ గా చెప్పాలి. ఇంకోసారి చెప్పండి. వెరీ గుడ్. యేసయ్య నీతో ఫ్రెండ్షిప్ చేస్తాడు అని అంటే, యేసయ్య నాతో ఎలా ఫ్రెండ్షిప్ చేస్తాడు అంటే అప్పుడు చెప్పింది అనమాట మదర్. చూడు జార్జ్లీ, యేసు క్రీస్తు వారు మనల్ని పుట్టించాడు. నిన్ను నన్ను ఎవరు పుట్టించారు? నువ్వు ఇలాగుండడం ఎవరికి ఇష్టమైంది? దేవునికి ఇష్టమైంది. నేను నాలా ఉండడం దేవునికి ఇష్టమైంది. మీ ఫ్రెండ్స్ అందరిని ఎవరు పుట్టించారో తెలుసా? ఆ దేవుడే. కాబట్టి నిన్ను పుట్టించిన ఆ దేవుడు నీతో తప్పకుండా స్నేహం చేస్తాడు. అది ఎలాగో తెలుసా? నువ్వు అనుదినము ఏం చదవాలి? బైబిల్ చదవాలి. ఏం చదవాలి? బైబిల్. ఎంతమంది రోజు బైబిల్ చదువుతున్నారు నాన్న? చదువుతున్నారు అందరూ? బా, ఏంటి కొంతమంది చేతులు ఎత్తారు, మిగతా వాళ్ళు చదవట్లేదా? మీకు ఒక సీక్రెట్ చెప్పనా? ఎంతమందికి బైబిల్ కంప్లీట్ చేయాలని ఉంది? బైబిల్ ఎంతమందికి కంప్లీట్ చేయాలని ఉంది? అందరికీ ఉందా? కొంతమందికే ఉందా? ఏం లేదు నాన్న, మనం సంవత్సరం లోపు కంప్లీట్ చేయాలంటే రోజు పావుగంటే, ఎంత? పావుగంట మనం దేవునికి కేటాయిస్తే, పావుగంట అంటే మనం ఎంతో టైం వేస్ట్ చేస్తున్నాం కదా. ఒక్క పావుగంట రోజు బైబిల్ చదివితే, ఆ పావుగంట రోజు మనం చదివినప్పుడు ఏమవుతుందంటే సంవత్సరం లోపు మన బైబిల్ కంప్లీట్ అయిపోతుందంట. ఎన్ని సంవత్సరాల లోపు? 1 ఇయర్ లోపు మనం బైబిల్ ని కంప్లీట్ చేయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అలాగే ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ పావుగంట పెట్టుకుందాం. అలా రెగ్యులర్ గా బైబిల్ చదివితే ఏమవుతుంది? మనకి ఏం పెరుగుద్ది? జ్ఞానం పెరుగుద్ది. బైబిల్ చదవడం వల్ల మనకు కలిగే ఉపయోగం ఏంటంటే, దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. దేని ద్వారా మాట్లాడుతున్నాడు? యోహాను సువార్త 1:1 ఉంది, ఆదియందు వాక్యం ఉండెను. ఉందా? వాక్యము దేవుడే ఉండెను. ఇప్పుడు ఎవరు ఉన్నారు మన మధ్యలో? దేవుడు. మన దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంది, అందరూ చూపించండి బైబిల్స్. వెరీ గుడ్. ఏంటి ఇద్దరు ముగ్గురు దగ్గర ఏముందా, మిగతా దగ్గర లేదా బైబిల్? బా, మంచి పిల్లలు రా. ఇప్పుడు చెప్పండి, ఆ బైబిల్ కౌగిలించుకోండి, అందరూ హత్తుకోండి. యేసయ్యా, మీరు మాతో ఉన్నందుకు వందనాలయ్యా. దీని విలువ మేము తెలుసుకోలేకపోయాం. ఈ రోజు నుంచి కూడా మేము అనుదినము బైబిల్ చదవడానికి మీ కృప దయచేయండి, మీ జ్ఞానం దయచేయండి. ఆమేన్. అలాగా వీళ్ళ మమ్మీ ఏం చెప్పింది? బైబిల్ చదవమందా వద్దందా? రెగ్యులర్ గానా అప్పుడప్పుడా?
ప్రతిరోజు చదవాలి అనగానే జార్జ్లీ ఏం చేశాడు తెలుసా? మనసుకి సంతోషం వేసింది, తేలిక అనిపించింది. యేసయ్య నాతో మాట్లాడతాడా మమ్మీ? మమ్మీ యేసయ్య నాతో మాట్లాడతాడా? నిజం చెప్పు మమ్మీ, జోక్ కాదు కదా అంటే డెఫినెట్ గా దేవునితో మాట్లాడతాడు అనగానే ఏం చేస్తున్నా తెలుసా? ప్రతిరోజు కూడా ఈ జార్జ్లీ ఏం చేస్తున్నాడు? బైబిల్ చదువుతున్నాడట. ఏం చదువుతున్నాడు? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటే తనకి ఎక్కడలేనంత ఆనందం కలిగింది. తనకి ఎక్కడలేనంత ఆనందం కలిగి చక్కగా నవ్వుకుంటూ వెళ్తున్నాడంట, పాడుకుంటూ వెళ్తున్నాడంట. మీ అందరికి సండే స్కూల్ సాంగ్స్ వచ్చు కదా? అలా జార్జ్లీ కూడా వాళ్ళ మమ్మీ దగ్గర నేర్చుకున్నాడు. సండే స్కూల్కి వెళ్తున్నాడు, సండే స్కూల్ నేర్చుకున్నాడు. ఎవరు ఏమన్నా పర్వాలేదు, నన్ను తిట్టుకున్నా, నన్ను కర్రోడన్నా పొట్టోడన్నా నో ప్రాబ్లం. నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు? యేసయ్య ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. కాబట్టి నేను ఈ రోజు నుంచి యేసయ్యకి బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు మనందరం ఎవరు నాన్న? యేసయ్యకి బెస్ట్ ఫ్రెండ్స్ అనగానే జార్జ్లీకి ఎక్కలేనంత ఆనందం వచ్చింది. వీళ్ళు ఒక స్కూల్లో ఒక గేమ్ పెట్టారు. స్కూల్లో ఒక గేమ్ పెట్టారు. ఆ గేమ్ లో జార్జ్లీ కూడా పార్టిసిపేట్ అయ్యాడు. ఇప్పుడు జార్జ్లీ ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు? యేసయ్యతో. ఆ గేమ్ లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంది ఎవరో తెలుసా? జార్జ్లీ. ఎగ్జామ్స్ వచ్చినాయి. ఎగ్జామ్స్ లో కూడా కష్టపడి చదువుతారు. ఎంతమంది ఏడిపించినా సరే పట్టించుకోవాలా. ప్రతిరోజు దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునితో ఆనందిస్తున్నాడు. అలా తను ఎగ్జామ్ రాయంగానే ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందో తెలుసా? అలా చాలా ముందు కొనసాగిపోతుంటే అలా ఫ్రెండ్స్ అందరికి డౌట్ వచ్చింది. రే జార్జ్లీ గారికి ఏంట్రా ప్రైజ్ వచ్చేసింది, జార్జ్లీ గారికి ఏంట్రా ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది, సీక్రెట్ ఏంటో కనుక్కున్న పదని వాళ్ళంతా వెళ్ళి జార్జ్లీ ఏంటి ఈ మధ్య చాలా యాక్టివ్గా ఉన్నావు, ప్రైజ్లు కూడా బాగానే గెలుచుకుంటున్నావు, ఏంటి సంగతి అనగానే జార్జ్లీ ఏం చెప్పాడు తెలుసా? మీరు నన్ను చీకొట్టారు, కానీ నా యేసు నన్ను చీకొట్లా. ఆయన కౌగిట్లో నన్ను తీసుకున్నాడు. ఆయన వాక్యం ద్వారా నన్ను ఏం చేశాడు? నన్ను ఆశీర్వదించాడు, నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు, నన్ను నడిపిస్తున్నాడు, నాకు సహకారిగా ఉన్నాడు. ఆయన తన కౌగిట్లో నన్ను భద్రపరుచుకున్నాడు అనగానే వాళ్ళంతా ఆ రోజు తప్పు తెలుసుకొని జార్జ్లీ సారీ జార్జ్లీ, ఇవాళ నుంచి నువ్వు కూడా మాతో ఫ్రెండ్ అని చెప్పి వాళ్ళంతా ఏం చేశారు? కలిసిపోయారట. ఏమయ్యారు? సారీ చెప్పారా లేదా? కలిసిపోయారు. మరి మన జీవితంలో కూడా ఎలా ఉండాలి? ఎవరితో సహవాసం చేయాలి? మరి జార్జ్లీ లాగా మీరు కూడా ఏం చేస్తారు? నేను నల్లగా ఉన్నాను ఏడుస్తారా? పొట్టిగా ఉన్నాను అని ఏడుస్తారా? బక్కగా ఉన్నాను ఏడుస్తారా? బండగా ఉన్నాను ఏడుస్తారా? నాకు సరిగ్గా కావాలేదని ఏడుస్తారా? ఎలా పుట్టినా ఎవరికి ఇష్టం? దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసమే మనం జీవించాలి. బాగుందా? నచ్చిందా? ఖండిత వాక్యం ఏంటన్నా చెప్పాలి. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు. ఇప్పుడు జార్జ్లీ ఎవరి తట్టు తిరిగారు? యేసయ్య తిరిగాడా లేదా జార్జ్లీ తట్టు? ఇప్పుడు మనం ఎవరి తట్టు తిరగాలి? కాదులే, సాతాను తట్టు తిరగాలి కదా. దేవుని తట్టేనా? దేవుని తట్టేనా? దేవుని తట్టే కదా. మరి దేవుని తట్టు తిరిగే వాళ్ళు మొబైల్ చూడొచ్చా? టీవీ చూడొచ్చా? మరి చూస్తున్నారా? ఇవాళ అది మీరు చూసుకోండి. ఎవరన్నా ఫోన్ పే వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి ఏమన్నా చూస్తే వాళ్ళు ఎవరి తట్టు తిరిగినట్టు? సాతాను తట్ట, దేవుని తట్ట? మరి సాతాను తట్టు తిరిగే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా. మరి ఈ రోజు సరి చేసుకుంటారా? యేసయ్య కావాలా మనకు సాతాను కావాలా? యేసయ్య కావాలన్నప్పుడు మన ఫోన్లు చూడాలా? చాలా మంది పిల్లలు చాలా వరకు ఈ సంవత్సరం ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యారంట. గల కారణం ఏంటో తెలుసా? ఎగ్జామ్స్ టైంలో మొబైల్స్ లో ఎక్కువ ఈ చాటింగ్ చూడటం, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడటం వల్ల చాలా మంది ఫెయిల్ అయిపోయారంట. పేరెంట్స్ కి బాధ కదా, అవునా కదా? ఈ రోజు నుంచి మనం ఒక తీర్మానం తీసుకుందాం. అందరు చేతులు ఇలా పెట్టండి. తీర్మానం అందరూ మనం తీర్మానం. యేసయ్యా ఈ రోజు నుంచి మేము ఒక గట్టి తీర్మానం, ఏంటి సౌండ్ తగ్గింది? గట్టి తీర్మానం తీసుకుంటున్నాము. అదేంటంటే మొబైల్ చూడము, దాన్ని టచ్ కూడా చేయము. యేసయ్యా ఈ రోజు నుంచి టీవీ కూడా చూడము, అప్పుడప్పుడు చూస్తాము. చూస్తారు
అప్పుడప్పుడు మొబైల్ పట్టుకుంటాం. ఆ? పట్టుకుంటారా? అప్పుడప్పుడు అమ్మా నాన్న మాట వింటాం. ఆ? వినరా? అప్పుడప్పుడు వినాలా, రోజు వినాలా? మరి అప్పుడప్పుడు అంటే వినరా అంటారేంటి? నేను తర్వాత మీ ఇంటికి వస్తా, మీ అడ్రస్ తీసుకొని మీ మమ్మీ మీ డాడీని అడుగుతాం, పిల్లలు చెప్పిన మాట వింటున్నారా అని. వాళ్ళు వినట్లేదంటే అప్పుడు మీరు ఎవరి పిల్లలు? సాతాను కూడా వచ్చి మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోతాడు. సరే అయితే చిన్న ప్రార్థన చేసుకుందాం, అందరూ మోకరించి. ఓకే, తర్వాత ఈసారి ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు నన్ను పిలిస్తే కనుక అడుగుతా మీకేం డివోషన్ చెప్పాను అని. డివోషన్ పేరేంటి నాన్న? లెసన్ పేరేంటి? లెసన్ పేరు అందమైన హృదయం. ఓకే, బైబిల్ రెఫరెన్స్ ఏంటి? మలాకి 3. వెరీ గుడ్. ఇంటికి వెళ్ళాక మమ్మీకి డాడీ చెప్తారా ఈరోజు? లెసన్ కూడా చెప్తారా? మంచి పిల్లలు రా మీరు, నిజంగా చాలా మంచి పిల్లలు. అమ్మా చూడనా, మేము పప్పెట్స్ కి ఫోన్ చేసాము, వచ్చాయో రాలేదో తెలియట్లేదు. ఆ గుమ్మం నుంచే వస్తాయిరా పప్పెట్స్. అరే కొంచెం జాగ్రత్తగా ఉండి, ఆ పప్పెట్స్ కొన్ని మంచి కాదు, అర్థమైందా? దాంట్లో స్వీటీ అనే అమ్మాయి గుడ్ గర్ల్, వాళ్ళ అన్నయ్య బబ్లు, శామ్యుయల్ తెలియదు మరి ఎలా ఉంటాడో. ఫోన్ చేశాను వస్తా అన్నారు, మరి ఇంకా రాలేదు, చూద్దాం. హాయ్ అన్నయ్య. స్వీటీ వచ్చేసావా? హాయ్ అన్నయ్య. హాయ్ నాన్న. బాగున్నావా అన్న? నేను బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? చాలా బాగున్నాను అన్నయ్య. వావ్ సూపర్. అరే కొంచెం ముందు రావాల్సిందిరా, నేను వీళ్ళకి మంచి లెసన్ చెప్పాను, నువ్వు కూడా వినేదానివి కదా. ట్రాఫిక్ జామ్ అయిందన్న. అయ్యో ట్రాఫిక్ జామ్ అయిందా? మాకు కూడా అదే ప్రాబ్లం, సేమ్ ప్రాబ్లం, ఫుల్ ట్రాఫిక్ జామ్ విజయవాడలో, వర్షం కూడా పడుతుంది. అయితే ఎనీవే చాలా టైంకే వచ్చేసావు, ఇంకేంటి చెప్పాలన్నా? ఎక్కడి నుంచి వచ్చావు? అయితే విజయవాడ నుంచి వచ్చావా? అవునన్నా. ఎక్కడ సిబిసి నుంచా లేకపోతే డైరెక్ట్ ఇంట్లో నుంచి వస్తున్నావా? ఇంటి దగ్గర నుంచి వస్తున్నానన్నా. అవునా, మరి దిగాలుగా కనబడుతున్నావు? ఏం లేదన్నా. ఏదో ఉంది, మొత్తానికి ఏం లేదంటే ఏదో ఉంది అని అర్థం. చెప్పు స్వీటీ. ఏం లేదన్నా, అంటే మా అన్నతోటే ప్రాబ్లం అన్నా. ఎవరి వల్ల? మా అన్నయ్యతోటే ప్రాబ్లం. మళ్ళీ ఏం చేశాడు మీ అన్న? ఆడితో పెద్ద కథలేనా. అదో పెద్ద కథ, షార్ట్ కట్ లో చెప్తావా కొంచెం? షార్ట్ కట్ లో అన్నా. ఆ. అన్నా ఆ. కొడుతున్నాడు అన్నా. కొడుతున్నాడా? ఆ. అదే ఎందుకు కొడుతున్నాడు రా? ఊరినే కొడుతున్నాడే, నువ్వు ఏమైనా అల్లరి పని చేస్తుంటావు అందుకే కొడుతున్నాడేమో. సండే స్కూల్ కి రమ్మంటే ఆ, రాడన్నా. టీవీ అయ్యో. పెట్టుకొని టీవీ చూస్తా ఉంటాడు. ఇది తప్పే కదా, సండే స్కూల్ కి రమ్మంటే రావట్లేదంట, టీవీ పెట్టుకొని ఏం చేస్తున్నాడు? పోగో ఛానల్, కార్టూన్ నెట్వర్క్, డిజ్నీ ఇవి చూస్తున్నాడు అంట. డాడీ మమ్మీ ఏం చెప్పితే ఆ, అది చేయడన్నా. నన్నే పంపిస్తాడు. కొట్టుకెళ్ళమన్నారనుకో ఆ. నన్నే పంపిస్తాడు. వెళ్ళదనుకో ఉప్పిస్తాడన్నా. భయం వేసింది ఒక్కసారి నాకు కూడా. స్వీటీ వాడు కొడితే అయ్యో చింతలు ఏడో మాకురా, నువ్వు ఏడిస్తే నాకు బాధగా ఉంది. చూసారా, ఎవరు చెప్పిన పని వాళ్ళు చేయాలి కదా. వాళ్ళ అన్నకి చెప్తే పాపం స్వీటీని బాధ పెడుతున్నాడు అన్నిటికీ. ఏ స్వీటీ ఎలా నువ్వేలా కట్టుగా అలాగే నాన్న. అవునన్నా. వాళ్ళెవరు ప్లేట్లో వేసినట్టున్నారు. కొంచెం మెల్లిగా మాట్లాడదాం. అన్నా. అన్నా ఎలాగన్నా మా మమ్మీ మా డాడీ నేను మా అన్న కోసం ప్రార్థన చేస్తున్నామన్నా. వెరీ గుడ్. ఎలాగైనా మారాలన్నా. అన్నా ఇదిగో నాతో పాటే వచ్చాడన్నా. వాడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడన్నా. పిలుచుకొని వస్తానన్నా. అవునా, పిలుచుకురాపో నాన్న. సరే అన్నా. చెప్పానా, వాడు వాళ్ళ చెల్లి బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు, పాపం కదా. అసలు మీలో కొంతమంది అన్నయ్యలు అలాగే చేస్తారు కదా చెల్లెల విషయంలో. కొన్ని చోట్ల అయితే చెల్లెలి అన్నం కొడతారు తిరిగి, అవును కదా, తప్పు కదా. అలా చేయొచ్చా? అన్నలు చెల్లెల్ని జాగ్రత్త చూసుకోవాలి, చెల్లెళ్ళు అన్నం మీద ఎదురు తిరగకూడదు. పాపం ఇక్కడ స్వీటీ అయితే గుడ్ గర్ల్, నాకు తెలుసు తన బెస్ట్ స్టూడెంట్, క్రమం తప్పకుండా సండే స్కూల్కి వస్తుంది తెలుసా. స్వీటీ ఏ వాక్యాలు చెప్పినా కూడా టక్క టక్క మీలాగే చెప్పేస్తుంది, అంత బాగా చదువుద్ది స్వీటీ. వాళ్ళ అన్నయ్య సరిగ్గా రాడు సండే. వాడు ఎప్పుడు వస్తాడు తెలుసా?
ఎప్పుడన్నా పప్పాలు పెట్టేటప్పుడు, ఇంట్లో సండే స్కూల్లో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు అప్పుడు మాత్రమే కనబడతాడు వాడు. ఎప్పుడెప్పుడు వస్తాడు? హాయ్ బబ్లు. ఈ బుల్లెట్ బండి టిక్ టిక్ మంటూ దూసుకుపోతుంది, ఆ పల్సర్ బండి రై రై మంటూ పరిగెత్తిస్తుంది. ఎవడ్రా నువ్వు? నా బండికి అడ్డం వచ్చావు? చూసారు ఎలా గుద్దాడో నన్ను. డిగ్ డిగ్ బండి, పల్సర్ బండి, ఏదో బుల్లెట్ అదే పేరు పాడాడు. నా మటుకు నేను సైడ్ ఉంటే ఏం చేశాడు? అడ్డొచ్చానా? నేను అడ్డొచ్చానా? తన నువ్వే కదరా అడ్డొచ్చా పడ్డా? కాదు నాన్న, ఎందుకు నా బండికి అడ్డం వచ్చింది కాక. నేను అడ్డొచ్చాను? అసలే పల్సర్ 150 బైక్. ఇదిగో దెబ్బలు కూడా తగిలిన చూడు. ఇదిగో ఘాటు, నువ్వు గుద్దిన దాన్ని బట్టి ఇదిగో రక్తం కూడా నా బండి చూసావా అక్కడ? చూశాను. అసలు బండి గానికే కొద్దిగా మట్టి పట్టింది నీ వలన. నా వల్ల మట్టి పట్టిందా? నీ వల్లే అడ్డం వచ్చావు కదా, అందుకనే. నీ వయసు ఎంత? నీకు ఆ బైక్ అవసరమా అసలు? నీ వయసు ఎంత అసలు? ఏంటి అలా చూస్తున్నాడు నాకేసి? హెయిర్ స్టైల్ ఏమో డిఫరెంట్. పట్టుకుంటే భయం అయిపోతుందిగా, కేకలు పెట్టేస్తున్నాడు. ఎవడ్రా నువ్వు? నా క్రాఫ్ పట్టుకుంటావేంట్రా? కాదు నాన్న, నీకన్నా పెద్దోడిని కొంచెం రెస్పెక్ట్. పెద్దల్ని గౌరవించాలా లేదా? వీడి బొడ్డోడు, వీడిని నేనంటే ఏయ్ అంటున్నాడు. అసలు చూసారా? రెస్పెక్ట్ కూడా లేదు. ఇప్పుడే కదా మనం అనుకుంది బండోడు బండోడు అంటున్నాడు నన్ను. అలా అనకూడదు నాన్న. నువ్వు చూస్తానికి గుడ్ బాయ్ కదా, ఎందుకు ఇలా తయారయ్యావు? ఇంత ముందు చాలా గుడ్ గా ఉండేవాడు. పట్టుకుంటే తల మీద మటుకు చేయి పెట్టమాక. నీ క్రాప్ ఎంత? 70 రూపీస్. 70 రూపీసా? నాది 500 రూపీస్. ఎందుకు 500 కరెంట్ వైర్ పెడితే? కరెంట్ వైర్ లోనే పెట్టారా? స్ట్రైట్లింగ్ చేయించుకున్నా. స్ట్రైట్లింగ్ చేయించుకున్నా. ఎందుకు నా దగ్గర వస్తే ఫ్రీగా పెట్టేవాడిగా కరెంట్. ఏనా కరెంట్ షాక్ కొడితే ఎలా రైజ్ అవుతా అలా ఉంది కదా హెయిర్ స్టైల్. దాని హెయిర్ స్టైల్ అంటారు ఎవరన్నా? అరే బండడా ఇట్రారా. నేను రాను. ఇట్రారా. నేను రాను. ఏ దగ్గరికి రారా. చెప్పు. దగ్గరికి రా. నువ్వు కొడుతున్నావు. ఏ ఇంకా దగ్గరికి రా. చెప్పు. ఇదిగో వెళ్ళేటప్పుడు చెప్పనా వద్దా? చెప్పు పర్వాలేదు చెప్పు. ఆ కరెంట్ తీగల మీదకి ఎక్కిస్తారే నిన్ను. అంటే నీలా కటింగ్ నాకు కూడా అవసరం లేదు. నాకు ఇలా ఉంటవే అందం. అర్థమైందా? అయినా కరెంట్ తీగలు అంటిస్తే అసలు మనం బతుకుతాం? ఆ పిల్లలు ఏమవుతుంది? కరెంట్ షాక్ కొడితే చచ్చిపోతాం కదా. వీడు అసలు చూడు ఎలా మాట్లాడుతున్నాడు. అంటే నన్ను లేపేయాలని చూస్తున్నాడు వీడు. కాదు నాన్న, ఇటు చూడు. మీ చెల్లెమో నీ గురించి బాధపడుతుంది, నువ్వేమో ఎలా పడితే అలా డుక్ డుక్ బండి అంటున్నావు, లెగిస్తే రాగి అంటున్నావు. ఆ హెయిర్ స్టైల్ ఏమో. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను. అల్లు అర్జున్ తెలుసా? ప్రభాస్ తెలుసా? వీళ్ళందరినీ ఫాలో అవుతూ ఉంటారు. ఏసే బిడ్డలు మాకు తెలియదులే. వీటితో పాటు యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. అరే బండడా, నేను రీల్స్ చేస్తూ ఉంటా తెలుసా? డించికి 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 డించి. వీడికి ఎవరైనా లైక్ చేస్తున్నారా? ఇన్స్టాగ్రామ్ లో వాడే వాళ్ళమ్మ వీడి ఫేస్ వస్తే మీరు ఎలిమినేట్ చేయండి అసలు. హలో బ్రదర్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాడతారు. ఏంట్రా నిజమే? వెనకాల సీనియర్ క్లాస్ వాళ్ళు ఉన్నారు చూసావా? అవును. వాళ్ళందరికి ఐడీలు ఉన్నాయి తెలుసా? ఏంటి మీ అందరికి ఐడీలు ఉన్నాయా? ఇన్స్టాగ్రామ్ ఐడీలు, రీల్స్? లేవు. మా పిల్లలు మంచోళ్ళు. నువ్వే. ఇదిగో నీకు తెలీదు, నేను చూస్తా ఉంటా వాళ్ళని. వాళ్ళు ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తా ఉంటారు తెలుసా? వాళ్ళు బహుశా మామూలు ఫోటో పెట్టుంటారు కానీ వాళ్ళు అసలు చేయరు, చాటింగ్ చేయరు వాళ్ళు. నువ్వే చేస్తారా కానీ నీకు తెలియదు. కానీ లేదన్న, మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు. పిల్లలు మీరు చేస్తారా నిజంగా? చెయ్యరు. నువ్వు అనవసరంగా ఇక్కడ ఉన్నాయి లేని అన్ని రేపట్టొద్దు, అర్థమైందా? అసలు నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు. నువ్వు ఎందుకు మీ చెల్లిని బాధ పెడుతున్నావు? ఎందుకు కొడుతున్నావు? మా చెల్లెలా తెలుసురా నీకు?
మీ చెల్లి నువ్వు నా చిన్నప్పటి నుంచి తెలుసు, నువ్వు ఇంతకుముందు చాలా బాగుండేవాడివి. అయినా మీ చెల్లి చెప్పింది ఈ మధ్య నువ్వు చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నావు అంట, ఇంట్లో కొడుతున్నావంట. పాప మీ చెల్లి ఎంత ఏడుస్తూ బాధపడుతుందో తెలుసా? చెప్పిందా? అన్నీ చెప్పిద్దిరా అది. దానికి ఉంది. సాయంత్రం ఇంటికి రాని దానికి ఇస్తా ఫుల్. దానికి అయిపోయింది. నా చేతిలో సచ్చింది. ఏంటి అంత కోపం ఏంటి నీకు? లేకపోతే నేను పెంచాడిల్ నీ మీద నాకు చెప్పిద్దా? సాడీలు చెప్పలా, నువ్వున్న నీ మీద ఉన్న ప్రేమ అలా చెప్పు ఉందన్నమాట. తనకి నీ మీద చాలా ప్రేమ ఉంది. నువ్వే అనవసరంగా తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తన నీ కోసం ఏడుస్తుంది తెలుసా? మా అన్నయ్య నాకు కావాలన్నయ్య, మా అన్నయ్య నన్ను ప్రేమించట్లేదు, మా అన్నయ్య సండే స్కూల్కి రావట్లేదు అని తను ఏడుస్తే నీకేమో తను కొట్టేస్తా, బాధేస్తా, ఈ విమానం మొత్తం మోగిపోద్ది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? లేకపోతే ఎప్పుడు చూసినా సండే స్కూల్కి రా, ప్రార్థన చేసుకుందాం, చక్కగా స్కూల్కి వెళ్దాం అంటది. పిల్లలు డొక్కు మోహంది. తప్పు. పిల్లలమైన మనం ఎక్కడికి రావాలి ప్రతి ఆదివారం? దేనికోసం? ఏసై కోసం, అవునా కదా? మనం బాబు ఇటు చూడు ఒకసారి, నీ పేరు బబ్లువే కదా? చూడు బబ్లు, నీకులాగా టైం వేస్ట్ చేసుకుంటే మేము దేవుని దూరంగా ఉండలేం, మేము దేవుని దగ్గరగా జీవిస్తాం. నువ్వే అనవసరంగా లోకానికి. హలో ఇక్కడ చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్ వీళ్ళందరూ మా కోసం చాలా చేస్తున్నారు. నీ యేసయ్య ఏం చేశాడయ్యా నీ కోసం? యేసయ్య ఏం చేశాడా? అసలు వాళ్ళేం చేశారు నీ కోసం అది చెప్పుకొని? వాళ్ళు నా కోసం సినిమాలు తీసి డబ్బులు ఇచ్చి బ్యానర్లకి పాలు పోస్తాం తెలుసా మేము? అవునా? పాలాభిషేకం చేస్తాం. ఈ చేతికి ఏదో గాయం తగిలింది. ఏంటి గాయం? రక్తం తోటి పొట్టు పెట్టుకున్నా. ఎవరికి నువ్వు పెట్టుకున్నావా? ప్రభాస్ కోసం. అవసరమా ఇదంతా? అతను మీకోసం, వాళ్ళు ఏమైనా వచ్చి మీకోసం వాళ్ళ ప్రాణాలు పెడతారా? మీకోసం రక్తం ఇస్తారా? వాళ్ళు మన కోసం ఏమైనా చేస్తారా? వాళ్ళు నాన్న చేస్తారా? మరి అలాంటప్పుడు వాళ్ళ కోసం మీరెందుకు చేతులు కోసుకున్నారు? మీరెందుకు పాలాభిషేకం చేస్తున్నారు? పాలు దొరక జనాలు అల్లాడుతుంటే మీరేమో పాలు తీసుకెళ్ళి వాళ్ళకి పోస్తున్నారు. చేతులు కోసుకున్నారు. మన శరీరం ఏంటిది? ఎవరి దేహం ఇది? ఆయన దేవాలయం. ఈ దేవాలయాన్ని పాడు చేస్తే నేను దేవుడు వాడిని పాడు చేస్తానని చెప్పాడా లేదా? అలాంటిది నువ్వు ఈ దేహాన్ని పాడు చేస్తున్నావు. అసలు నీకు బుర్ర ఉందా ఏంటి? అసలు నువ్వు ఇలా మారిపోయావు నాన్న. ఎంత చక్కటి పిల్లోడివి, ఈలోగా ఇంత మరీ లోకానుసారంగా ఇలా మారిపోతావు అనుకోలేదు. బ్యాడ్ వర్డ్స్ వచ్చేస్తున్నాయి, ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు. ఏం శామ్యూయల్, నేను చూస్తుంటే నా బాధేస్తున్నానా? చాలా బాధ ఉందిరా నాకైతే. వాడు చాలా చక్కగా వచ్చేవాడు సండే స్కూల్కి చిన్నప్పుడు. చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. ఇలా తయారవుతాడు అనుకున్నా అసలు నేను అనుకోలేదు. హలో, నీకేమో నీ యేసయ్య చెప్తున్నాడు ఏమని? ప్రార్థన చేయాలి, అవి చేయాలి, చేయాలని. నా ఫ్రెండ్ లూసీ ఉన్నాడు తెలుసా? లూసియా? లూసీ నాకు ఇవన్నీ నేర్పిస్తున్నాడు. ఇవన్నీ నేర్చుకుంటే నేను ఒక మంచి ప్లేస్కి వెళ్తానంట. లూసీ అంటే లూసిఫరా? నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు తెలుసా? వాడికి నేను పెట్టిన ముద్దు పేరు లూసీ. ముద్దు పేరు లూసియా? వాడేమన్నా బాగుంటాడా వాడు? అసలు సూపర్ ఉంటాడు నా ఫ్రెండ్. సూపర్ గా ఉంటాడా? yes హ్యాండ్సమ్ వాడు. అవును, 2 కొమ్ములు ఉంటాయి, వెనకాల తోకుంటూ వాడు హ్యాండ్సమ్. సాతాన్ గాడు ఎలా ఉంటాడు తెలుసా? ఎప్పుడైనా చూసావా వాడిని నువ్వు? హలో, ఆయన దగ్గర చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారులే కానీ మా అందరికి మంచి ప్లేస్ కి తీసుకెళ్తానన్నాడు తెలుసా? ఎక్కడికి? అక్కడ చాలా బాగుంటుందంట, హ్యాపీగా ఉండొచ్చంట. ఆ ప్లేస్ పేరు ఏంటన్నా? ప్లేస్ పేరు చెప్పలేదన్నా. నేను చెప్పనా? నాకు తెలుసు ఆ ప్లేస్ నేమ్. ఏంటిది ఆ ప్లేస్? నరకం. మా పిల్లలకి తెలిసింది, నీకు తెలియలా. నరకమా? అవును. నరకంలో ఏముంటది? నరకంలో ఏముంటది? అగ్ని ఉంటది. అక్కడ ఏముంది తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావదు, ఎప్పుడు మనల్ని కుడతా ఉంటది, మనల్ని కాలుస్తూ ఉంటది. అయ్యో మేము తట్టుకోలేకపోతున్నాం, దేవుడే కాపాడన్నా సరే ఆ టైంకి మిమ్మల్ని కాపాడడానికి కూడా ఎవరు ఉండరు. అన్నా నువ్వు భయపెట్టు మాకన్నా. నేను భయపెడుతున్నానా? ఇంకోటి, నేను ఆ లూసీని అడిగి 2 ఏసీలు పెట్టించుకుంటానన్నా. అక్కడ 2 ఏసీలు పెట్టించుకుంటావా? లేకపోతే 4 ఏసీలు పెట్టించుకుంటానన్నా. నువ్వు ఎన్ని ఏసీలు పెట్టించుకున్నా అగ్నిగుండం నరకంలో ఇవన్నీ ఏసీలు పనిచేస్తాయా? లేదు, అక్కడ కాలిపోతా ఉంటావు. ఏసీలు ఉండవు, ఏముండవు, మొత్తం అగాధం. భయపెట్టు మాకన్నా. ఇప్పుడే ఎండాకాలం
40 degreesకి రేకుల షెడ్ మా ఇల్లు. అల్లాడిపోతున్నాం అన్నా. అలాంటిది నువ్వేం చేస్తున్నావు? ఇంకా సాతాను గాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు. అక్కడ నిత్య నరకంలో నిన్ను పాడేస్తాడు. కాల్తా కాల్తా అల్లాడిపోతుంటే అప్పుడు మీ స్వీటీ మాటలే గుర్తొస్తాయి. అప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా సరే నిన్ను కాపాడడానికి ఎవ్వరూ రారు. అన్నా నిజమేనన్నా, స్వీటీ నాకు చాలా చెప్పిందన్నా. ఆ నరకంలో పడితే మనం ఏ పాపాలు చేసినా సరే మనల్ని తీసుకెళ్ళి ఆ నరకంలో పడేస్తారంటన్నా. నిజమే కదా పిల్లలు? నరకంలో అన్నా పడేస్తే నాకు భయం వేస్తుందన్నా. అన్నా అక్కడ ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలన్నా? అక్కడ ఉండకుండా ఉండాలంటే మొదట మనం చేసిన తప్పుల్ని ఎక్కడ ఒప్పుకోవాలన్నా? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఏసయ్యా, ఇప్పుడు దాకా నేను తెలుసో తెలియక తప్పులు చేశాను ఏసయ్యా, ఎన్నో తప్పులు చేశాను ఏసయ్యా, కానీ నన్ను క్షమించేసయ్యా అంటే దేవుడు మనకు క్షమిస్తాడా లేదా? ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు కదా. అలా అని తెలిసి చేయాలి. తప్పులు తెలియ ఏనన్నా క్షమిస్తాడా లేదా? క్షమించి నాకు దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడు? నరకానికా పరలోకానికా? చెప్పాలి. పరలోకానికా? ఆ అన్నా పరలోకం అంటే ఏంటన్నా? పరలోకం అనేది అది ఒక నిత్యరాజ్యం. దేవుడు మనకు అనుకరించే శ్వాసం అది. మనం చిన్నప్పుడు ఒక పాట నేర్చుకున్నాం, అందమైన పరలోక రాజ్యము నా యేసయ్య ఉండే స్థలం, అచ్చుట నుండు నెల్లప్పుడు ఆనందం నిత్యమానందమే. అక్కడ మన పితరులు ఉంటారు. అన్నా అక్కడ ఎప్పుడు ఆనందమేనా? ఎప్పుడు ఆనందం. అక్కడ ఏడుపులు ఉంటాయా? సంతోషంగా అస్సలు ఉంటావా ఉండవు. అన్నా? సంతోషమేనా? అక్కడ ఏడుపులు ఉండవు, అన్నా. బాధ ఉండదు, దుఃఖం ఉండదు. అన్నా ప్లీజ్ అన్నా, నేను కూడా అక్కడ ఉండాలనుకుంటున్నానన్నా. మరి నువ్వు అక్కడ ఉండాలంటే నువ్వు మొదట చేయాల్సిందేంటి? నీ తప్పులు ఒప్పుకోవాలి. మరి దేవుని దగ్గర ఒప్పుకుంటావా? అన్నా నేను ఇప్పటి వరకు చాలా తప్పులు చేశా. మా చెల్లిని కొట్టాను, మా డాడీ మా మమ్మీ మాటలు వినలేదు, ఇంకా చాలా పనులు చేశాను అన్న. అయినా సరే దేవుడు క్షమిస్తాడా అన్నా? తప్పకుండా క్షమిస్తాడు దేవుడు. ఎందుకంటే మన పాపాల కోసమే కదా ఆయన సిలువలో చనిపోయింది, మరణించాడు. మన కోసం ఆయన రక్తాన్ని చిందించాడు నాన్న. కాబట్టి మనం క్షమాపణ అడిగితే దేవుడు తప్పకుండా మనకు క్షమించి పరలోకానికి తీసుకెళ్తాడు. అన్నా నాన్న ఇప్పుడే నా పాపాలు ఒప్పుకొని యేసుని సొంత రక్షకునిగా అంగీకరిస్తానన్నా. బా, చాలా ముచ్చటగా ఉంది నువ్వు ఇలా చెప్తుంటే. నిజంగా పిల్లలు, మరి మీకు ఎలా అనిపిస్తుందన్నా? మనం కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నాం? చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నాం. దాన్ని ఏం చేస్తున్నాం? సరిదిద్దుకోవడానికి కొన్ని అబద్ధాలు ఆడుతున్నాం. అబద్ధాలు ఆడితే దేవునికి ఇష్టమా? అబద్ధం ఆడి పెదవులు దేవునికి యెహోవాకు హేయములు అంది. అబద్ధం ఆడేవారు పరలోక రాజ్యానికి వెళ్తారా? అబద్ధం ఆడేవారు, తిండిపోతులు, వీళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు అని ఉంది. కాబట్టి అన్నా. మనం శామ్యుయల్ చూడడానికి చాలా బాగున్నాను ఇప్పుడు. వావ్, సూపర్. అన్నా ఆ? నేను ఉమ్, మా పాస్టర్ గారు చెప్పినట్టు ఉమ్, చక్కగా వాక్యం చదువుకుంటూ, బైబిల్ చదువుకుంటూ, మా మమ్మీ మా డాడీ వాళ్ళ మాట వింటూ, మా చెల్లితో కూడా కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నామన్నా ప్రతిరోజు. వావ్, సూపర్. గట్టి క్లాప్స్ కొట్టండి నాన్న. వెరీ గుడ్. అన్నా కుటుంబ ప్రార్థనే కాకుండా ఇంకా అనేక చోట్లకి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తానన్నా. యేసయ్య మనకి ఇచ్చిన ఆజ్ఞ అదే కదన్నా. అవునా? నీవు వెళ్ళి సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు కదన్నా. ఈ రోజు నుంచి అనేక చోట్లకి వెళ్ళి మా ఇంట్లో వాళ్ళని, మా ఫ్యామిలీని మార్చుకొని ఇంకా అనేక చోట్లకి వెళ్ళి దేవుని గురించి తెలియని వాళ్ళకి సువార్త చెప్తానన్నా. వావ్, సూపర్ గా నాన్న. శామ్యుల్ చూసారా ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారో? మరి మీరు కూడా తీసుకుంటారా మంచి నిర్ణయం? హలో నాన్న, పిల్లలు ఒకసారి హాయ్ వినండి. పిల్లలు, మరి మీరు కూడా నాలాగా మారి దేవుని పనిలో ఉంటారా? దేవుని పనిలో ఉంటే ఆయన రాకడలో మనందరం ఎత్తబడి నిత్యరాజ్యానికి వారసులం అవుతాం. అక్కడ ఎల్లప్పుడూ ఆనందమే. మరి మీరు కూడా అక్కడ ఉంటారా? ఉంటా అని చెప్తున్నారు శామ్యుయల్. ఓకే అన్న. అయితే అన్నా నేను మళ్ళీ వస్తానన్నా. నేను స్వీటీ దగ్గరికి వెళ్ళి మా మమ్మీ వాళ్ళని తీసుకొని వేరే చోట
ప్రేయర్కి వెళ్ళాలన్నా. సూపర్ కదా, వెరీ గుడ్ నాన్న శామ్యుయల్, చాలా 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 థ్యాంక్ యూ. మీ చెల్లి ఏదైతే ఎదురు చూస్తుందో మీ చెల్లి కళ్ళల్లో ఇప్పుడు ఒక ఆనందం చూస్తాం, ఎందుకంటే నీ విషయంలో ఎంతైతే బాధపడిందో మీ చెల్లి ఇప్పుడు ఆ తన కళ్ళతో చూడబోతుంది కాబట్టి ఆనందాన్ని మిగిల్చినందుకు వందనాలు. అండ్ పిల్లలు మీరు కూడా అన్నా ఇలా నాన్న నా కోసం కూడా ప్రార్థన చేయండి అన్నా. నేను తప్పకుండా ఇంకా దేవుని పనిలో పౌలు వలె ఆయన పనిలో వాడబడాలని కోరుకుంటున్నానన్నా. పౌలు లాగా తిని కూడా సేవలో బలంగా వాడబడాలని కోరుకుంటున్నారంట. మరి మనం కూడా ఏం చేయాలి నాన్న? సరే అన్నా, మరి వెళ్ళొస్తానన్నా. బాయ్ నాన్న. బాయ్ శామ్యుయల్, అన్నా. బాయ్. బాయ్ పిల్లలు, బాయ్. చూసారు కదా శామ్యుయల్ స్వీటీ, ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? దేవుని సన్నిధిలో ఉన్నారా లేకపోతే నరకంలో ఉన్నారా? నరకాధిపతి అయిన సాతాన్ దగ్గర లేరు. ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నారు? దేవుని చేతిలో పడ్డారు కదా. ఎవరి చేతిలో పడ్డారు ఇప్పుడు? మనం ఇప్పుడు దాకా ఎవరి చేతిలో ఉన్నాం? సాతాన్ గారి చేతిలో ఉన్నాం కదా. ఎవరైతే టీవీ, మొబైల్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎవరైతే సోషల్ మీడియాని చూస్తూ పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నారో వాళ్ళందరికీ వాళ్ళ హెచ్చరిక ఏంటంటే తెలుసా? మనం సాతాన్ కింద ఉన్నట్టు. దేవుని కింద వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇవన్నీ దూరం పెట్టేయాలి. పెట్టేస్తారా పిల్లలు? తీర్మానం తీసుకున్నాం కదా మనం, తీసుకున్నామా లేదా? సరే ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి అన్న, చిన్న ప్రార్థన చేసుకుందాం.